తెరలను ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా 4 గ్యాలరీలు సిద్ధం చేశారు. జై బాలయ్య బాబు, క్యా బాత్ హై. అలాగే ఈ పెద్దలందరితో పాటుగా చిరాగ్ పాశ్వాన్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, అనుప్రియా పటేల్ గారు, రామ్దేశ్ అధవాలే, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, బండి సంజయ్ గారు, అలాగే ప్రఫుల్ పటేల్ గారు, డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, శ్రీ తిరువో పన్నీర్ సెల్వన్, అలాగే సిద్ధార్థనాథ్ సింగ్, శివప్రకాష్, ఎన్ మధుకర్, దాదాపు 30 మంది పెద్దలు ఈ ప్రధాన వేదికకు అటు రైట్ సైడ్ వాడి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం సీట్లు జరిగింది. అక్కడికి వచ్చి సుఖాసీనులు అవుతారు. ఇప్పటికే ఈ నాయకులంతా మన విజయవాడ పట్టణానికి చేరుకున్నారు. ఎప్పటికప్పుడు మాకు సమాచారాన్ని పంపుతూ ఉన్నారు. మా అతిథులు వివిఐపీల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఇక వేదికపై 60 మంది కూర్చునేలా ఏర్పాట్లయితే చేశారు. వేదిక అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. కాగా టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన కార్యకర్తలు, శ్రేణులు 50,000 మంది వరకు వస్తారని అంచనా అయితే వేస్తున్నారు. ప్రస్తుతం ఆటో నగర్లో సిచ్యువేషన్ మనకు నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, జోస్నా, విజయవాడ మొత్తం కూడా ఈరోజు సందడి వాతావరణం నెలకొన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా మనం చూసుకుంటే కూడా ఒకవైపు గన్నవరం ఎయిర్పోర్టు వీఐపీలతో తాకిడితో రద్దీగా ఉంది. పెద్ద ఎత్తున కూడా అక్కడ వీఐపీలు తరలి వస్తున్నారు. అంతేకాకుండా కూడా ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ మొత్తం కూడా చుట్టూ కూడా టీడీపీ నినాదాలతో, టీడీపీ స్లోగన్స్తో కూడా మారుమోగుతున్నట్టు మనం చెప్పుకో. మరోవైపు విజయవాడలోనే నవోటల్ హోటల్, ఇక్కడంతా కూడా వీఐపీల తాకిడి సందడి నెలకొంది. ఒకవైపు చిరంజీవి కానీ, రజనీకాంత్ కానీ, మరోవైపు అమిత్ షా, జేపీ నడ్డా, వీళ్ళంతా కూడా ఈ నవోటల్ హోటల్లోనే రాత్రి నుంచి కూడా ఉండటం జరిగింది. మరోవైపు తెలంగాణ నుంచి బండి సంజయ్ కానీ, ఇలా వీఐపీలతో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు విజయవాడ పట్టణం అంతా కూడా పశ్చిమమైంది. జై టీడీపీ అంతా కూడా మారుమోగుతుంది. అంతేకాకుండా పెద్ద ఎత్తున కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. అంతేకాకుండా కూడా ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లోనే ఎవరైతే ఉన్నారో చంద్రబాబు అనే నేను అంటూ కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు ముఖ్యమంత్రిగా. అంతేకాకుండా కూడా ఇక ఎవరైతే ఉన్నారో చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు కూడా మంత్రుల హోదాలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు మంగళగిరి పవన్ కళ్యాణ్ కూడా ఆయన నివాసం నుంచి కూడా ఆయన సతీమణితో కలిసి, ఫ్యామిలీతో కలిసి కూడా బయలుదేరారు సభా ప్రాంగణానికి. సో మొత్తంగా చూస్తే మాత్రం వీఐపీల తాకిడి ఒకవైపు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి మరోవైపు ఇలా విజయవాడలో ఒక పండగ వాతావరణం కనపడుతుంది. పెద్ద ఎత్తున కూడా టీడీపీ, బీజేపీ శ్రేణులు తరలి వస్తున్నారు. మరోవైపు ఎక్కడైతే ఉందో గన్నవరం మండలం కేసారపల్లి సభా ప్రాంగణం చుట్టూ కూడా భారీగా భద్రత ఏర్పాటు చేశారు. 7,000 మంది పోలీసులు నిరంతరం నిఘా కెమెరాలతో కూడా ఏర్పాటు చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వస్తే రోడ్డు మార్గం కూడా నిఘా కెమెరాల్లో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఇప్పటికే విజయవాడ పట్టణంలో ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోయింది. అంతేకాకుండా కూడా ప్రధాన కొడాలి వద్ద ముఖ్యంగా బారికేడ్లు పెట్టారు. పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు విజయవాడ వస్తున్నటువంటి గుంటూరు నుంచి విజయవాడ వచ్చే హైవే ఏదైతే ఉందో కాజా టోల్ గేట్ దగ్గర కూడా భారీగా వాహనాలు నిలిచిపోయి 5 కిలోమీటర్ల మేర వరకు కూడా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు, షరతులు పెట్టినా కూడా. కానీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి వెళ్ళి తీరాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా టీడీపీ శ్రేణులు కానీ, ఇటు బీజేపీ కానీ, జనసేన శ్రేణులు కానీ పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఇక ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళడం జరిగింది. మోడీని రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి ఆయన నేరుగా ఇక్కడికి సభా ప్రాంగణానికి రానున్నారు. సభా ప్రాంగణంలో ఇప్పటికే కిక్కిరిసిపోతుంది. పెద్ద ఎత్తున కూడా నేతలు తరలి వచ్చారు. వీఐపీలు ఒకవైపు తరలి వచ్చారు. ఇక వీఐపీ గ్యాలరీ సపరేటు, అంతేకాకుండా కూడా నాయకులకి ఒక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఇక టీడీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలను వారి కోసం మొత్తం 3 నుంచి 5 గ్యాలరీలు కూడా ఏర్పాటు చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు 11 ఎకరాల్లో గ్యాలరీ ఒకటి ఏర్పాటు చేశారు. మరోవైపు 60 అడుగుల వెడల్పుతో సభా ప్రాంగణం ఏర్పాటు చేసాం. కానీ 8 నుంచి 10 అడుగుల హైట్లో స్టేజీ కట్టడం కానీ ఇవన్నీ మనం చూస్తే కూడా మొత్తం కేసారపల్లి మొత్తం కూడా పశ్చిమమైంది. కేసారపల్లిలో సభా ప్రాంగణం మొత్తం కూడా టీడీపీ శ్రేణులతో, టీడీపీ నినాదాలతో మారుమోగుతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సభా ప్రాంగణానికి ఎత్తైతే ఉందో వస్తున్నటువంటి వాహనాలతో రద్దీగా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం
ఇక మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు, మంత్రులు చేయనున్నారు. అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు కానీ ఇటు నరేంద్ర మోడీ కానీ గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తారు. మళ్ళీ నరేంద్ర మోడీకి సెండ్ ఆఫ్ ఇస్తారు. నరేంద్ర మోడీ తిరిగి ఆయన ఎక్కడికైతే ఉన్నారో భువనేశ్వరి వెళ్ళనున్నారు. అంతేకాకుండా కూడా ఇక చంద్రబాబు నాయుడు తన మళ్ళీ ఉండవల్లి నివాసంకి వెళ్ళి అక్కడ నుంచి ఫ్యామిలీతో కలిసి రేపు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రేపు 11:30కి చంద్రబాబు నాయుడు తిరిగి మళ్ళీ విజయవాడ ఉండవల్లి నివాసానికి రానున్నారు. ఇది మొత్తంగా చూస్తే మాత్రం చంద్రబాబు సంబంధించిన షెడ్యూలు. మరోవైపు ఇక ప్రమాణ స్వీకారం అప్డేట్ చూస్తే కూడా ఇప్పటికే ఏవైతే ఉందో మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు మార్గం ఉందో ఇదంతా కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. పూర్తిగా కూడా ఓన్లీ వన్ సైడ్, ఓన్లీ వన్ వే మాత్రమే ఇది వెళ్ళటం మాత్రం వాహనాలు. ఇటు ఎమ్మెల్యేలు కానీ, విఐపీలు కానీ, ఇటు గవర్నర్ కానీ, మోడీ కానీ, కేంద్ర మంత్రులు కానీ ఇలా ఎవరైతే ఉన్నారో వచ్చే వాళ్ళందరికీ, ఎమ్మెల్యే మంత్రులు కానీ వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్లో వాళ్ళు ఇరుక్కోకుండా, ట్రాఫిక్లో ఎదుర్కోకుండా కూడా వారి కోసం ప్రత్యేకంగా కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు కూడా నిర్వహించినట్టు మనం చెప్పుకోవచ్చు. బెంజీ సర్కిల్ నుంచి వాహనాలు డైవర్ట్ చేస్తున్నారు. పామర్రు, గుడివాడ వెళ్ళేటువంటి వాహనాల మీదుగా కూడా విశాఖపట్నం, ఏలూరు వెళ్ళే వాహనాలు ఇలా వాహనాలు దారి మళ్లిస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను మరోవైపు గుడివాడ నుంచి దారి మళ్లిస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ట్రాఫిక్ ఆంక్షలు, మరోవైపు పోలీసులు నిఘా నీడలో విజయవాడ, మరోవైపు విఐపీలతో సందడి వాతావరణం నెలకొన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. జోష్న. ఓకే నరసింహారావు, ముఖ్యంగా ప్రమాణ స్వీకారం ఒక ఎత్తు అయితే ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం దేనిపైన పెట్టబోతున్నారు? కొన్ని సందర్భాల్లో కేవలం ప్రమాణ స్వీకారానికే పరిమితం అవుతుంది, ఆ తర్వాత వేరే కార్యక్రమంలో తొలి సంతకం పెట్టే అవకాశం ఉంది అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా తొలి సంతకం ఇవాళ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం చేస్తారు, కానీ దేనిపై అనేది దానిపై అక్కడ ఎటువంటి చర్చ నడుస్తోంది? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. స్వీకారం చేసిన తర్వాత ప్రధానంగా కూడా ఆయన ముఖ్యంగా రాజధాని పైన ఒక ఫోకస్ పెట్టారు. రాజధానికి సంబంధించినటువంటి ఫైల్పై సంతకం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఏదుందో పెన్షన్లు కానీ, అంతేకాకుండా కూడా ఒక్కొక్క ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. వీటిపై కూడా సంతకాలు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇంకా ముఖ్యంగా మనం చెప్పుకుంటే కూడా ఏవైతే ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ముఖ్యంగా స్టాండ్ కానీ, అంతేకాకుండా మద్యం పాలసీ విధానాలు కానీ వీటిపైన కూడా ప్రధానంగా ఆయన ఫోకస్ చేస్తున్నారు. అంటే ఇప్పటికే అధికారులు వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. వీటిపైన కూడా సంతకాలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈరోజు చూడొచ్చు మనం ఈ వన్ వే ఏదైతే ఉందో దానిపైన పెద్ద ఎత్తున కూడా ఇటు ద్విచక్ర వాహనాల్లో కానీ, సొంత వాహనాలు 4 వీలర్స్ కానీ, బస్సుల రూపంలో కానీ ఇలా పెద్ద ఎత్తున కూడా ఇటు తెలంగాణ నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రులు కానీ, మాజీ ముఖ్యమంత్రులు కానీ పెద్ద ఎత్తున కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా విఐపీలు తరలి వస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మరి కాసేపట్లోనే చంద్రబాబు నాయుడు అని నేను అంటూ కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కూడా ఇక మంత్రులుగా మనం చూస్తే కూడా ఇప్పటికే 24 మంది మంత్రులు, చంద్రబాబు నాయుడు ఒక 25 మందితో కూడా కూర్పు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాల అందరిని కూడా సామాజిక సమీకరణల నేపథ్యంలోనే అవకాశం కల్పించారు. 17 మంది కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలుకి అవకాశం కల్పించారు. మరోవైపు మొదటి నుంచి పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి ఎవరైతే 2019లో టీడీపీ ఓడిపోయినా కూడా 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ 23 మంది గెలిచిన వారికి మొదటి ప్రాధాన్యత కల్పించారు. ఇందులో భాగంగా మనం చూస్తే కూడా ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు కానీ, మరోవైపు విజయనగరం నుంచి ఎవరైతే ఉన్నారో విజయనగరంలో ఉన్నటువంటి గుమ్మడి సంచారానికి, అంతేకాకుండా కూడా గజపతి నగరం నుంచి శ్రీనివాస్కి వాళ్ళకి అవకాశం కల్పించినా కూడా ఇక ముఖ్యంగా మనం చూస్తే మాత్రం తూర్పుగోదావరి జిల్లా కానీ, అంతేకాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో రామానాయుడు కానీ, మరోవైపు ముఖ్యంగా మనం చూస్తే కూడా డోలా వీరాంజన స్వామి ఈ ప్రకాశం ఉమ్మడి జిల్లా నుంచి మనం చెప్పుకుంటే కూడా గొట్టిపాటి రవి కానీ, గుంటూరు జిల్లా నుంచి మనం చూస్తే కూడా ఈ 23 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఆనాడు కష్టపడి, అంతేకాకుండా కూడా ప్రతిపక్షాన్ని హోదాలో ఉండి కూడా అధికార పక్షాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి కూడా ఆ ఇబ్బందులను తట్టుకొని కూడా పార్టీకి కమిట్మెంట్గా పనిచేసినటువంటి ఎవరైతే ఉన్నారో రేపల్లె ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ కానీ, ఇలా ఎవరైతే 23 మంది ఎమ్మెల్యేలు ఆనాడు గెలిచి ప్రతిపక్ష హోదాలో ఉంటూ కూడా అధికార పార్టీ పైన పోరాటాలు చేశారు, వారిలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా అవకాశం కల్పించారు. అనంతపురం నుంచి పయ్యావుల కేశవ్ కానీ, అనంతపురం జిల్లా నుంచి ఇలా చాలా అనేక రకాలుగా ఈక్వేషన్స్ చూసి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత కల్పించినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మొత్తంగా మనం చూస్తే మాత్రం మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం చేశారు. ఇక ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు.
రైట్ నరసింహారావు, అది ఆటోనగర్ నుంచి మనకు నరసింహారావు అక్కడ ట్రాఫిక్ సంబంధించి వివరాలు అందించారు. మొత్తానికి పెద్ద ఎత్తున కూడళ్లలో కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి అయితే ట్రాఫిక్ను మళ్లించే ప్రయత్నం అయితే జరుగుతోంది. ముఖ్యంగా అన్ని దారులు కేసరిపల్లి వైపే, అందరి చూపులు కేసరిపల్లి వైపే అన్నటువంటి సిచ్యువేషన్ ఇవాళ నెలకొని ఉంది. ఇవాళ కూటమి అధికార పీఠం ఎక్కేందుకు సిద్ధమవుతోంది. సీఎంగా చంద్రబాబు నాయుడు 4వ ఇవాళ 11:27 ప్రమాణం చేయబోతున్నారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయబోతున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేయబోతున్నారు. దీంతో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు, బీజేపీ శ్రేణులు కేసరిపల్లి వైపు బయలుదేరారు. కొంతమంది అయితే కాలి నడకతో ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూసేందుకు వస్తున్నారు. వీఐపీలు, వీవీఐపీలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో దానికి తగ్గ ఏర్పాట్లు అక్కడ కేసరిపల్లిలో చేశారు. సుమారు 11 ఎకరాల స్థలంలో ఈ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. 11:27 చంద్రబాబు నాయుడును నేను ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అని చెప్పేసి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. 4వ సీఎంగా ప్రమాణం చేయనున్నారు చంద్రబాబు నాయుడు. 4వ తేదీని నాయుడు డేగా ప్రకటించారంటే ఆయన విజన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇండియా టుడే లాంటి ప్రముఖ వార్తా సంస్థ చంద్రబాబు నాయుడు గారిని ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం గా పేర్కొన్నది. మరొక శుభవార్త, ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువగానే ఉంటాయి.